ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలోనే కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రన్ను పూర్తిస్థాయి టీటీడీ ఈవోగా బదిలీ చేయబోతున్నారు. ఇటీవల ఆయనకు టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరకు టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను కల్తీ నెయ్యి వివాదంలో బదిలీ చేయడంతో ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముద్దాడ రవిచంద్ర సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉంటూ టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ ఈ నెలాఖరికి రిటైర్ కానున్నారు. ఆయన రిటైర్ అయిన వెంటనే విజయానంద్ను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమించే అవకాశం ఉందని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో ముద్దాడ రవిచంద్ర టీటీడీ ఈవోగా పూర్తిగా వెళ్ళిపోయినా కూడా ఆయన పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన స్థానంలో కొత్తగా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా విజయానందను నియమించి ఆయనకు విద్యుత్తో పాటు ఐటీ వంటి కీలక శాఖలో పూర్తి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఐఏఎస్ వర్గాలు చెప్తున్నాయి. రిటైర్ అయిన తర్వాత కూడా విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్గా విజయానంద్ కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఆయనకు బాధ్యతలు అప్పగించి పలు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లాంను నియమించుకున్న సంగతి తెలిసిందే. విజయానంద్ రిటైర్మెంట్ తర్వాత సీఎస్ కానున్న సాయి ప్రసాద్ దగ్గర ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయనకు కూడా ఈఆర్సీ చైర్మన్ లేదంటే మరో కీలక పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. టీటీడీ ఈవోగా తప్పించిన అనిల్ కుమార్ సింఘాల్ను కూడా ఈ బదిలీల సమయంలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. వాస్తవానికి కొద్ది నెలల క్రితం జరిగిన బదిలీలోనే సీఎంఓలో కూడా కీలక మార్పులు చేయాలని ప్రతిపాదించారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ చివరి నిమిషంలో ఈ ప్రతిపాదన అటకెక్కింది. వీటితో పాటు మరికొన్ని బదిలీలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.